మహదైశ్వర్యం అయోధ్యలో ఉందా, అంతఃపురంలో ఉందా? గురువుల మాట విని ఆత్మదర్శనం చేసుకుని సత్యనిష్టతో పరంపరాగతంగా ఆ గురువుల యొక్క పాదములు పట్టి ఆ పర్ణశాలలో ఉండిపోయి తపస్సు చేస్తున్న వీళ్లలో ఉందా? ఇలాంటి చోట పడుకోపెట్టాడు విశ్వామిత్రుడు. ఈ సత్యనిష్ట, ఈ తపోనిష్ట, ఈ ఆత్మబలం రాముడికి ఎక్కడి వరకు పనికొచ్చిందో తెలుసా అండి? యుద్ధకాండలో యుద్ధం చేస్తున్నప్పుడు కూడా, రాజ్యాన్ని తృణప్రాయంగా విడిచిపెట్టినప్పుడు కూడా, సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మాశ్రితా సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం అన్నాడు. తండ్రినంత గౌరవించాడు. ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ? గురువుతో తాను తిరిగినప్పుడు గురువు చెప్పినటువంటి కథలలోంచి వచ్చాయి. లేకపోతే రామాయణం బాలకాండ మళ్ళీ మనం చెప్పుకుంటే అప్పుడెప్పుడో అంగదేశం ఏర్పడింది, అప్పుడెప్పుడో మన్మధుడు కాలిపోయాడు, ఇప్పుడెప్పుడో మనం చెప్పుకోవడం ఎందుకు దాన్ని? కాదు, రామాయణం ఎప్పటికీ మృత సంజీవని. నువ్వు ఎలా బ్రతకాలో రామాయణం నేర్పుతుంది. అందుచేత అటువంటి పాపము లేని వారందరూ ఈ ఆశ్రమంలో ఉన్నారయ్యా అని చెప్పారు. వారితో కలిసి ఆ రోజు రాత్రి నిద్రపోయారు. మరునాడు ఉదయం లేచిన తరువాత ఒకరు లేపవలసినటువంటి అవసరం లేకుండా రామలక్ష్మణులు లేచి కాలకృత్యాదులు తీర్చుకుని సంధ్యావందనాది కార్యక్రమాలు పూర్తి చేసుకున్నారు. అక్కడ ఉండేటటువంటి ఋషులకి ఎంత ప్రీతో చూడండి. వారందరూ పొద్దెక్కిపోతోంది, పడవ ఏర్పాటు చేశాం, గంగా నదిని ఆ పడవ మీద దాటమని అడిగారట విశ్వామిత్రుడిని రామలక్ష్మణులతో కలిసి. విశ్వామిత్రుడికి ఎదురొచ్చారు. ముందు రోజు అర్ఘ్యపాద్యాదులు ఇచ్చారు, పూజించారు. ఇవాళ పడవ ఏర్పాటు చేశారు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో కలిసి పడవ ఎక్కారు. వెళ్ళిపోతోంది పడవ. వెళ్ళిపోతుంటే ఒక పెద్ద శబ్దం వచ్చింది. ఆ నదిలో కొంత దూరం వెళ్ళిన తర్వాత రాముడికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ప్రశ్న అడగడంలో అందం ఉండాలి. తనకి తెలుసుకోవడానికి అవకాశం ఉన్న మహాపురుషుడు తన పక్కనున్నప్పుడు ఆ సమయాన్ని మీరు వాడుకోలేకపోయారనుకోండి, జీవితంలో మళ్ళీ అలా సమయం వస్తుందని మీరు ఊహించలేరు. మీ అదృష్టం ఆయన మీ పక్కన ఉన్నాడు, మీరు వినియోగించుకోవాలి. వినియోగించుకున్నారా ఉద్ధరింపబడతారు. మీరు వినియోగించుకోలేదు, ఏమైపోతుంది? ఆయనకు వచ్చిన నష్టం లేదు. సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి. నీకు సమయం వృధా అయిపోయింది, ఆయనకు వచ్చిన నష్టమేం ఉండదు. అందుకని ప్రతి విషయాన్ని అడుగుతాడు రాముడు. విశ్వామిత్రుడిని అడిగాడు, మహాప్రభో, గంగలో పడవలో ప్రయాణం చేస్తుంటే ఇక్కడి దాకా వచ్చేసరికి బ్రహ్మాండమైనటువంటి చప్పుడు వస్తోంది. ఏదో నీరు బద్దలైపోతోందా అన్నంత చప్పుడు వస్తోంది. అధరామస్మరిన్ మధ్యే ప్రపచ్చముని పొంగవం వారిణో విద్యమానస్య కిమయం తుములోత్థని. స్వామి, ఎందుకయా ఇంత ధనుస్తోంది ఇక్కడ? ఏదో నది బద్దలైపోతున్నంత చప్పుడు వస్తోంది, ఎందుకు వస్తోందో చెప్పవలసింది అని అడిగారు. అడిగితే ఆ చప్పుడా అడుగుని ఏదో పెద్ద తూమో ఏదో ఉండుంటుంది అన్నాడు అనుకోండి, ఆయన అయిపోతుంది అక్కడతోటి. కానీ పెద్దల దగ్గరున్న గుణం ఏమిటో తెలుసా అండి? మీరు ఇలా కదిపారనుకోండి, వాళ్ళు ఆ దగ్గర నుంచి మొదలు పెడతారు. అడిగేవాడు దొరకాలి. ఎంత సంతోషం గురువులకి! ఎక్కడి నుంచి మొదలెట్టాడో చూడండి విశ్వామిత్రుడు. కైలాస పర్వతే రామ మానస నిర్మితం సరహ బ్రహ్మణా నరశార్దూల తేనేదం మానసం సరహ. ఒకానొకప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు కైలాస పర్వత శిఖరాల మీద తన మనస్సుతో ఒక సరోవరాన్ని నిర్మించాడు. ఆ సరోవరానికి మానస సరము అని పేరు. ఆ సరస్సులోంచి నీరు ప్రవహించి వచ్చింది, అదే సరయూ నది. ఆ సరయూ నది పరమ పవిత్రమైనటువంటి నది. ఎందుచేత? బ్రహ్మగారి చేత నిర్మింపబడినటువంటి మానస సరోవరంలోంచి వచ్చింది. వచ్చి అది అయోధ్య చుట్టూ ప్రవహిస్తోంది. ప్రవహించినటువంటి ఆ నది ఇక్కడ గంగా నదితో కలుస్తోంది. గంగా నదితో సరయూ నది కలియడం చేత ఇక్కడ తస్యాయమతుల శబ్దో జాహ్నవీమభివర్తతే వారి సంక్షోభజో రామ ప్రణామం నియతక్కురు. రామా, ఇక్కడ గంగా సరయూ నదులు కలుస్తున్నాయి. ఇది నదీ సంగమ స్థానం, ఒక్కసారి నమస్కారం చేయి రామా అన్నారు. అంటే వెంటనే రాముడు ఆ రెండు నదులు కలుస్తున్న చోట నమస్కారం చేశాడు. ఇప్పుడు మీకు ఒక అనుమానం రావాలి, గంగా సరయూ నదులు కలుస్తున్నాయి, అడిగిన ప్రశ్న ఏమిటి? ఎందుకు ఆ చప్పుడు వచ్చిందని అడిగారు. రెండు నదులు కలుస్తున్నాయి, బాగుంది, నమస్కారం చేయందుకు అంటే నది మనకి జీవితంలో ఒక పాఠం నేర్పుతుంది. నది పరమ పవిత్రంగా పుట్టింది సరయు. పుట్టిన సరయు అక్కడ ఉండిపోదు, పర్వతాల మీద పుడతాయి నదులు. పర్వతాల మీద పుట్టినటువంటి నదులు పర్వతాల మించి ప్రవహించి వెళ్ళిపోతుంటాయి. వెళ్ళిపోతున్నప్పుడు ఆ కొండల మించి కింద పడిపోతాయి.
కింద పడిపోయినప్పుడు పెద్ద పెద్ద బండలకి వాటి తలలు తగిలి చిందరవందరగా చిమ్ముకుంటాయి. అంటే తల పగిలిపోయినంత బాధ కలిగింది. ఆగిపోయిందా నది? ఆగదు. ఎవరు నదికి ఇదిగో సముద్రం ఇక్కడుందని ఎవరు దారి చూపించరు, వెళ్ళిపోతుందంతే నది. అలా వెళ్ళిపోతుంటే ముళ్ళ పొదలు అడ్డొస్తాయి, ఒళ్ళంతా గీరేస్తాయి. ముళ్ళ పొదలు గీరుతున్నాయని నది ఆగిపోదు, వెళ్ళిపోతుంది. ఒక మహాత్ముడు వస్తాడు, అందులో నిలబడి స్నానం చేసి అర్ఘ్యమిస్తాడు. ఇక్కడ ఒక మహాత్ముడు స్నానం చేశాడని నది ఆగదు, వెళ్ళిపోతుంది. ఇంకొక దుర్మార్గుడు వస్తాడు, మలమూత్రములు విసర్జిస్తాడు, నన్ను కలుషితం చేశాడని నది బెంగపెట్టుకోదు, వెళ్ళిపోతుంది. గోతులలో పడుతుంది, పైకి లేస్తుంది, ఒడులు తిరుగుతుంది, సుడులు తిరుగుతుంది, వంకర్లు తిరుగుతుంది, పరిగెడుతుంది 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 పరిగెడుతుంది, చివరికి వెళ్ళి సముద్రంలో కలిసిపోతుంది. సముద్రంలో కలిసేంత వరకు నది తన ప్రయాణాన్ని ఆపదు. నరుడు కూడా తన ప్రయాణాన్ని ఈశ్వరుడిలో కలిపే వరకు తన అనుష్ఠానం ఆగకూడదు. భక్తి చేత జ్ఞానము, జ్ఞానము చేత మోక్షము కలిగే వరకు నడుస్తూ ఉండాలి. నదులు మనకి మార్గాల్ని ఉపదేశిస్తాయి. పైగా సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవయిత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః. నదుల రూపంలో, నీటి రూపంలో ఉండి పరమాత్మ మనందరినీ బ్రతికిస్తున్నారు. అందుచేత గంగా సాక్షాత్ శంకరుడి యొక్క శిరస్సుని తాకి వచ్చింది. సరయు బ్రహ్మగారి యొక్క మనస్సు చేత నిర్మింపబడింది. ఆ రెండూ కలుసుకుంటున్నాయి. ఈ రెండూ కలుసుకోవడం పరమ పవిత్రమైనటువంటి సంగమస్థానం. అందుచేత ఇక్కడ మనం నమస్కారం చెయ్యాలి. అందుకని రామ నమస్కారం చెయ్యి అన్నారు. ఎంత గౌరవం నేర్పారండి, ఎంత భక్తి నేర్పాడండి మహానుభావుడు. అంతేకాని నది మీద పడవెక్కి వెళ్ళిపోతూ ఆ నదిలో చేతులెట్టి పెట్టకూడనివన్నీ నదిలో పెట్టి అక్కడి నుంచి ఆ నదిని మనకి ఇప్పటికీ సంప్రదాయంలో గోదావరి నది మీద రైలు వెళ్ళిపోతుంటే పావలాలు ₹10 తీసి ఇప్పటికీ నదిలో విసురుతుంటారు. ఎందుకు అలా నదిలో విసిరారు అని మీరు అడిగారు అనుకోండి, అదో ఛాదస్తం అండి అంటారు కొంతమంది. ఛాదస్తం కాదు, భారతీయ సంప్రదాయంలో నది అంటే చాలంత గౌరవిస్తారు. ఎందుకని అది మనని బతికిస్తోందని ఒకటి, ఆ నది మనకి జీవితంలో పాఠం నేర్పుతోందని ఒకటి. అందుచేత భగవంతుణ్ణి చూడగానే ద్రవ్యం ఎలా సమర్పిస్తామో పురుషార్థంగా నదిని చూడగానే అలా ఓ పావలాకా చేస్తారు పెద్దలు. అది వారి భక్తికి ప్రతీక. అందుచేత ఇది పరమ పవిత్రమైనటువంటి నదుల యొక్క సంగమస్థానం. ఇక్కడ నమస్కారం చేయి రామా అన్నారు. అనగానే ఆయన మహానుభావుడు విశ్వామిత్రుడు చెప్పడమే తర్వాయి వెంటనే ఒక నమస్కారం చేశారు. బయలుదేరి ఆ గంగా నదిని దాటారు. దాటి పడవ ఆవలి ఒడ్డుకి చేరింది. చేరిన తర్వాత పడవలోంచి దిగారు. దిగి ముందు విశ్వామిత్రుడు నడుస్తున్నాడు, వెనక రామలక్ష్మణులు నడుస్తున్నారు. నడుస్తుంటే చాలా విచిత్రంగా అనిపించింది. ఆ అరణ్యంలో ఎక్కడ చూసినా అహోవనమిదం దుర్గం చిల్లికా గణనాదితం భైరవాశ్వైపదై పూర్ణం శకుంతైర్దారుణారుతై. ఎక్కడ చూసినా సరే ఈల పక్షులు అని ఉంటాయి. ఆ ఈల పక్షుల యొక్క చప్పుడు వినపడింది అనుకోండి, అవి చేసినటువంటి అరుపులు కానీ భాస పక్షులు ఉంటాయి. ఆ పక్షులు కానీ అరిచాయనుకోండి, ఇవాళ కొత్తగా స్కూటర్లకి కొంతమంది హారన్లు వేస్తున్నారు. నిజంగా అది వినేటప్పటికీ సాత్వికమైన హృదయం ఉన్నవాడు భోజనం చేసి బయటికి రాగానే ఆ హారన్ వినపడితే కడుపులో తిప్పి వాంతి అయిపోతుంది. పిల్లలు ఏడుస్తున్నట్టో దేనికిందో పడిపోయి ఆక్రందనం చేస్తున్నట్టో ఉంటాయి. అంతకన్నా పైశాచికత్వం ఇంకోట్లేదు. అస్తమానం అది కొడుతూ ముందు వెడుతున్నవాడు తుళ్ళి పడుతుంటే చూసి ఆనందించడం రాక్షస ప్రవృత్తి. అలా పెట్టుకోమని ఎవడు చెప్పలేదు. అసలు అది డిజైన్ చేసిన వాడు ఎంత గొప్ప రాక్షసుడో, పెట్టుకున్నవాడు ఇంకెంత గొప్ప రాక్షసుడో. అందుకని అక్కడ ఉన్నటువంటి ఆ ఈల పక్షులు అంత భయంకరమైన శబ్దం చేస్తున్నాయిట. భాస పక్షులు అంత శబ్దం చేస్తున్నాయి. పులులు, సింహాలు, ఏనుగులు మొదలైనవి తిరుగుతున్నాయి. వాతావరణం చూడగానే చాలా భయానకంగా ఉంది. ఎక్కడా మనుష్య సంచారం ఉన్నట్టు కనపడలేదు. అంత భయంకరమైనటువంటి నిర్జనమైనటువంటి అరణ్యంలో విశ్వామిత్ర మహర్షి ముందు నడుస్తున్నారు. ఏకాకి నిర్భయ శాంత చింతాసూయా వివర్జిత బాల్యభావే నయోభాతి బ్రహ్మజ్ఞాని సముచ్యతే అంటుంది గురుగీత. బ్రహ్మజ్ఞానికి భయం ఎక్కడుంటుంది? తన నోటి వాక్కు చాలు. హుంకారం చేశాడా రాక్షసులు కూడా అలా నిలబడిపోవలసింది. ఎక్కడ భయం ఉంటుంది విశ్వామిత్రుడికి? తీసుకెడుతున్నాడు వెనక రామలక్ష్మణుల్ని. వాళ్ళు అడిగారు ఆశ్చర్యపోయి, బ్రహ్మన్ ఏమిటిది ఇలా ఉంది ఇక్కడంతాను అని అడిగారు. అడిగితే ఆయన అన్నారు, ఏతౌ జనపదౌ స్పీతౌ
పూర్వం అస్తాం నరోత్తమ మలాదశ్చ కరూషాశ్చ దేవ నిర్మాణ నిర్మితౌ. పూర్వకాలంలో ఇక్కడ మలదము కరూశ్చము అని చెప్పి రెండు బ్రహ్మాండమైనటువంటి జనపదాలు ఉండేవి. కానీ ఇవాళ దురదృష్టం ఏమిటంటే ఎంతో మంది జనులతో ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా ఉండవలసినటువంటి ఈ పట్టణాలు ఇవాళ అలా లేవు. దీనికంతటికీ కారణం ఒక యక్షకాంత తాటక అనబడేటటువంటి స్త్రీ రాక్షసిగా మారి ఇక్కడ ఉన్నటువంటి జానపదులందరినీ కూడా హింస చేస్తోంది అన్నారు. అంటే రామచంద్రమూర్తికి ఆశ్చర్యం వేసింది. అదేమిటి అసలు ఇలా ఈ జానపదాలు ఎందుకు ఏర్పడ్డాయి, ఎందుకు అలా అయ్యాయి అని అడిగారు. అడిగితే పురావృత్రవ్రధే రామ మలేన సమభిప్లుతం క్షుదా చైవ సహస్రాక్షం బ్రహ్మహత్య సమానిషత్ తమిదం స్నాపయం దేవా ఋషయశ్చ తపోధనాః కలశై స్నాపయామాసూర్మలం చాస్య ప్రమోచయన్. ఒకానొకప్పుడు వృత్రాసురుడనేటటువంటి ఆయన్ని దేవేంద్రుడు సంహరించాడు. ఆయన బ్రాహ్మణుడు. వృత్రాసురుణ్ణి సంహరించడం చేత బ్రహ్మహత్యాపాతకం ఇంద్రుడికి వచ్చింది. ఇంద్రుడికి బ్రహ్మహత్యాపాతకం అంటుకోవడం వల్ల రెండు విచిత్ర లక్షణాలు వచ్చాయి. శరీరంలో మలం పుట్టడం ప్రారంభమైంది. దానితో పాటుగా ఆకలి అనేటటువంటి లక్షణం బయలుదేరింది. వాళ్ళు అమృతపానం చేసిన వాళ్ళకి ఆకలి దప్పులు ఉండవు. అటువంటి వాడికి ఆకలేయడం మొదలెట్టింది. దానితో పాటుగా మలము అంటే అశుచి. జ్ఞాపకం పెట్టుకోండి, మనకి కళ్ళు, చెవులు, ముక్కులు, నోరు వీటన్నింటిలోంచి మలం ఊరుతుంది. అందుకే పెద్దలు అంటారు, నిద్రపోయి లేస్తే స్నానం చేస్తే తప్ప దేవాలయానికి వెళ్ళకూడదు. ఎందుకంటే మీరు నిద్రపోతే ఈ నవరంధ్రాలలోకి కూడా మలం వచ్చి నిలబడుతుంది. అందుకని ఆ మలం ఊరడమే అశుచి కలగడం, శౌచము తగ్గిపోతుంది. అందుకని అశౌచం వస్తోంది, ఆకలి వేస్తోంది ఇంద్రుడికి. ఈ రెండు లక్షణాలు ఎందుకు వచ్చాయి? ఆయనకు ఉండకూడదు. అవి బ్రహ్మహత్యాపాతకం వల్ల వచ్చాయి. ఎంతటి వాడైనా బ్రహ్మహత్య చేస్తే ఎలా అనుభవించవలసి వస్తుందో చెప్తున్నాడు విశ్వామిత్రుడు. ఇది రామచంద్రమూర్తి యొక్క శీలాన్ని దిద్దింది రాబోయే రోజుల్లో. అటువంటి బ్రహ్మహత్యాపాతకం నుంచి విడుదల పొందడం కోసమని మహర్షులను ఆశ్రయించాడు. వాళ్ళు తమ కమండలాల్లో ఉండేటటువంటి జలాల్ని సంప్రోక్షణ చేశారు. చేసి మంత్రములతో అభిమంత్రిస్తే ఆయనకి ఉన్నటువంటి ఆ మలదము కరుషము అంటే ఆకలి అశుచి ఆ రెండూ కూడా ఇదిగో ఈ భూమి మీద పడ్డాయి. ఈ భూమి స్వీకరించింది. స్వీకరిస్తే ఎప్పుడు? విశ్వామిత్రుడు రామలక్ష్మణులు నడిచి వెడుతున్నటువంటి గంగా తీరపు ఆవలి ఒడ్డున పడ్డాయి. పడితే దేవేంద్రుడు సంతోషించాడు.